బాగుంది బాగానే. సెకండ్ హాఫ్ అన్న హైలైట్. సెకండ్ హాఫ్ చాలా బాగా చేస్తారు. అదే అక్కడ నుంచే బాగుంది సినిమా యాక్చువల్లీ. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి లాగా అనిపిస్తుంది అన్న. అటెంప్ట్ బాగుంది, బాగానే తీస్తారు. లొకేషన్ బాగుంది. అది ప్రజలు చెప్పాలన్న. హిట్ కొడతారన్న. ఎస్, ఏం లేదు, ఏం డిస్టర్బ్ కూడా లేదు. అది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకటే. అంటే ఇది డివోషనల్ కాబట్టి మాస్ పీపుల్ కి ఎక్కేలాగా వీళ్ళు మ్యూజిక్ బాగా చేస్తారు. మ్యూజిక్ ప్రభాస్ గారి కోసం వచ్చేస్తారు. యా ఫైట్స్ కొంచెం ఎక్కువ లాగ్ అనిపించింది ఫైట్స్ ఫస్ట్ హాఫ్. కన్నప్ప యా 5కి 3.5 ఇవ్వచ్చు. ఎవరిది? యా బాగా చేశారు. ఆయన ఎమోషన్ భక్తరసం చాలా బాగా చూపించారు. అది మరీ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తారు అట్లా. జనరల్లీ న్యూట్రల్ గా చెప్పాలంటే బాగుంది. ఇంకా అసలు మాట లేదు, అంత బాగుంది సినిమా. అందరూ చూడండి ప్లీజ్. ఈ మూవీలో లేదండి అలా ఏం లేదు. కన్నప్ప గారు కూడా చేశారు కదా, విష్ణు గారు కూడా కష్టపడ్డారు కదా. కంటెంట్ కదా మనం రెస్పెక్ట్ చేయాల్సింది. ప్రభాస్ గారు లేకపోతే అని ఏం లేదు. అంత టోటల్గా బాగుంది. అంత కంటెంట్ లేకపోతే ప్రభాస్ గారు చేయకూడదండి. నేను కూడా దొర అని ఒక చిన్న బిట్ చేశాను. నా పేరు సౌమ్య కోయిల్ పిల్లై. ఇలాంటి మూవీస్ కంపల్సరీగా రావాలి మనకని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు అందరూ కలిసి కూర్చొని చూసే మూవీ కన్నప్ప. ఇలాంటి ఈ మూవీస్లో విష్ణు గారికి, మోహన్ బాబు గారికి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచు లక్ష్మి లాగా సాంగ్స్ పాడుతున్నారు అని దాని గురించి ఏమంటారు? స్క్రీన్ పైన చూసినప్పుడు అలా అనిపించిందా? లేదు చిన్న పాప చాలా ఒక డైలాగ్ పెట్టారు. చాలా అంటే తిన్నడు గురించి చెప్పమని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే కొడుకు డైలాగులు అయితే చాలా బాగా అనిపించేస్తాయి. మా మంచు మనోజ్ని చిన్నప్పటి తిన్నడుగా చూపిస్తారు. అతను మాట్లాడే లాంగ్వేజ్ కూడా చాలా, అంటే చిన్నపిల్లలు కదా కొంచెం తెలుగు వచ్చి రానట్టుగా మాట్లాడతారు, చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే 2 పెద్ద కూతురు ఉన్నారు, వాళ్ళని చూపించారు. వండర్ఫుల్ మూవీ, వండర్ఫుల్ అనిపిస్తుంది మేడం. 2 బాగా అనిపించేస్తాయి. ఫస్ట్ హాఫ్లో వీళ్ళ గురించి చెప్తా ఉంటారు. తిన్నడు రాయి అని చెప్పేసి రాయిని అసలు నాకు నచ్చదు. రాయిని మొక్కడం ఏంటి, జనాల్ని కాపాడటం ఏంటి, ఇవన్నీ అంటే మనకు తిన్నడి మీద కోపం మనకి తెప్పిస్తూ ఉంటాయి. ఆ కోపాన్ని ఎండింగ్లో సెకండ్ హాఫ్లో తగ్గించేస్తాయి. రివీల్ అంటే ప్రేమగా మారిపోతుంది. ఆ రాయి మీదనే రాయి అని రాయితో కొట్టిన వాడిని ఆ రాయినే మొక్కేలా చేసే సన్నివేశాలు వస్తాయన్నమాట. రాయినే మొక్కేలా చేయడానికి అందరికన్నా పెద్దవాడు ఉన్నాడుగా ఆర్ఆర్ కూడా బుల్లెట్ రుద్రుడి ఎంట్రీ వస్తుంది. ఆ బాబా ప్రభాస్ ఎంట్రీ రచ్చ. ఖచ్చితంగా ప్రభాసు లేకపోతే అర్జునుడు ఎవరు, కన్నప్ప ఎవరు, తిన్నడు ఎవరు ప్రపంచానికి తెలియదు. ఈ సినిమాలో తెలియజేశారు చాలా బాగా. సూపర్గా ఉండేది. ఏదన్నా అంటే అన్న పక్కనే 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఎవరు, శివబాలాజీ అండ్ ఇంకా బిగ్ బాస్ ఫస్ట్ విన్నర్ ఉన్నారు కదా కౌశల్, వాళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరు అలా పెట్టుతుంటే బాగుండేది. సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్. నమ్ముంటే ప్రభాస్ అన్న తప్పు, ఎవడన్నా సినిమా తప్పు చెప్తే నరుకుడు కోత. ఎట్లా ప్రభాస్ అన్న విష్ణు అన్న నరుకుడు తలకాయ లేచిపోతాయి. ఎవడన్నా పేరు కానీ సినిమా కానీ తప్పు చేస్తాడు అనుకో నరుకుతాడు. సినిమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఓడాపడానికి లేదు, 1000 కోట్లు పక్క. ప్రభాస్ అన్న తోపు. లేట్గా వచ్చి లేటెస్ట్గా తీసామన్న సినిమా. నెక్స్ట్ వచ్చే సినిమా దయాలకి ఈ బంధానికి శివుడికి కాంబినేషన్ సూపర్ హిట్. ఓకే అండి, నాట్ బ్యాడ్ అండి, యావరేజ్గా ఉంది అంతే. మరీ అంత సూపర్ అని చెప్పలేము, అలానే అసలు బాగాలేదని కూడా చెప్పలేము. యావరేజ్గా అయితే మాత్రం ఉంది. ఎందుకంటే పర్వాలేదండి, అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం ఇంప్రూవ్ అయినట్టే ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారు వాళ్ళ ఫ్యాన్స్ బాగా వార్నింగ్ ఇచ్చారు కదా, దానివల్ల ఏమైనా ఇంప్రూవ్ అయ్యిండేమో మరి తెలియదు. చెప్తున్నా కదా ఏదో చేసిండు, అలా పర్లేదు బాగానే చేశాడు. ఇప్పటివరకు చేసినట్లతో పోల్చుకుంటే ఇది పర్వాలేదు. ఇప్పటి నుంచి ఇంకా కొంచెం మార్చుకుంటే అమ్మో అసలు దానికి దీనికి కంపేర్ చేసి అనేది పెట్టద్దు. 1% కూడా ఇవ్వండి నేను ఆ సినిమాకి ఈ సినిమాకి అయితే మాత్రం.
అంటే సేమ్ స్టోరీ కదా, అప్పుడు కూడా కృష్ణరాజ్ గారు ఏమండి సేమ్ స్టోరీ కాదండి. ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంది, మీరు గమనిస్తున్నారో లేదు. ఆ సినిమాలో ఏంటంటే వాణిశ్రీ గారును కృష్ణరాజు గారు చేశారు, కానీ ఈ రొమాన్స్లు పాటలు అవి చాలా ఎలా ఉన్నాయంటే న్యాచురల్గా ఉన్నాయి. ఎక్స్పోజింగ్లతో వీటితో లేదు, ఇది ఎక్స్పోజింగ్తో ఉంది ఎక్కువ. భక్తి ఉంది కానీ సెకండ్ హాఫ్లో 10 minutes అయిపోయిన తర్వాత నుంచి ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా చూడొచ్చండి ఏదో ఒకసారి. ప్రభాస్ గారిది ఉన్నారు కదా, ఎట్లా ఉంది? రుద్ర క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది, అది అయితే మాత్రం తీసేయాల్సిందే లేదు, చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత ఇంకా సూపర్ ఉంది సినిమా, చూసుకోవాల్సిన అవసరం. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎట్లా? మోహన్ బాబు ఆయన ఫస్ట్ నుంచి ఉన్నదే కదండి, ఆయన డైలాగులు చెప్పడంలో కానీ మొత్తం ఆయన యాక్టింగ్ కానీ బాగుంది. కానీ ఆయన ఎందుకని వాళ్ళ పిల్లలకి రాలేదనేది ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం మాలాంటి వాళ్ళు. సో ప్రభాస్ గారిది ఏ సినిమా అయినా నాకు ఆ సినిమా గెటప్లో వెళ్ళడం ఇష్టం. సో ఈ రుద్ర కూడా ఈవేళ అదే విధంగా జరిగింది. అప్పుడు నాకు కుదరలేదండి, అప్పుడు నాకు కుదరలేదు. ఈశ్వర్ సినిమాకి కూడా చేసాం, రిలీజ్ అయిన సినిమా ప్రతి సినిమాకి అలాగే చేసాం. మూవీ గురించి చేసాం, మూవీ గురించి మాత్రం వేసాం. సినిమా అయితే చాలా బాగుందన్న, సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలైట్గా ఉంది. లాస్ట్ 40 minutes అయితే పీక్స్ యాక్టింగ్. ఇంటర్వ్యూ ప్రభాస్ మీద ఉన్న ఇష్టం అంతే, ప్రభాస్ మీద ఉన్న ఇష్టం. ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్టోరీ నెరేటింగ్ అన్న, సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీ డిస్క్రైబింగ్ అన్న. అన్ని సినిమాల్లో కల్లా ఈ సినిమాలో బాగుంది. విష్ణు గారు హిట్ కొట్టారు, ఖచ్చితంగా హిట్ కొట్టారు. ఎమోషనల్ యాక్టింగ్ అయితే విష్ణు చింపేశాడు అన్న, అందులో మాత్రం ఎంచ అవసరం లేదు. అన్నీ బాగున్నాయి అన్న, అంత వాచబుల్. సినిమా కూడా మంచి హెచ్డి క్వాలిటీ. ప్రభాస్ గారి క్యారెక్టర్ తర్వాత అంటే అక్షయ్ కుమార్ గారిది, మోహన్ బాబు గారిది, మోహన్ లాల్ గారి క్యారెక్టర్ తక్కువసేపు ఉంటుంది, కానీ అది కూడా బాగానే ఉంది. మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా బొమ్మ కల్టు చూపించారు, మామూలుగా లేదు భయ్య. నిజంగా మంచు విష్ణు అన్న గురించి ఒకటే చెప్పాలి, ఇన్ని రోజుల నుంచి చూసినాము, ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు చూసింది ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకో ఎత్తు అనమాట. తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు మర్చిపోకపోయినా కన్నప్ప సినిమా మాత్రం మర్చిపోరు. అందులో విష్ణు యాక్టింగ్ అయితే అస్సలు మర్చిపోరు. చాలా బాగుంది భయ్య, వండర్ఫుల్ మూవీ. ఆ టేకింగ్ కానీ, ఆ ఫైట్స్ కానీ, యాక్షన్ మూమెంట్లు కానీ, ఆ సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించినాయి బ్రదర్. ఒకటైతే క్లియర్ చెప్పాలి, కల్టు బొమ్మ బ్లాక్ బస్, అందులో ఎలాంటి డౌట్ లేదు. తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ మంచు ఫ్యామిలీ ఒక మొగుడు వచ్చిండు, ఖచ్చితంగా చెప్తున్నా కదా, సినిమా బ్లాక్ బస్ నెట్టు భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది సినిమా. అసలు ప్రభాస్ అనే ఎంట్రీతోటే కదా భయ్య సినిమా చూపించేది. ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది భయ్య, ప్రభాస్ అనే ఎంట్రీ నుంచి ఉంటుంది సినిమా. క్లైమాక్స్ దాకా ఎవ్వరూ ఊహించలేరు భయ్య. ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క సీన్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఫైట్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ విజువలేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అన్నిటికీ మించి మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ, అలాగే ప్రభాస్ అనే యాక్టింగ్ కానీ, అన్నిటికీ మెయిన్ లీడు విష్ణు అనే యాక్టింగ్ అద్దరగొట్టేశాడు భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి సినిమా నిజంగా. ఈ సినిమాతోటి విష్ణు అన్న కెరీర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ భయ్య. చెప్పండి సార్. కన్నప్ప అయితే సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యాన్ ఇండియా యాక్టర్స్ చించేశారు. సెకండ్ హాఫ్లో ప్రభాస్ రావటే సినిమా హాల్ మొత్తం దద్దరిల్లిపోయా అన్న. అసలు ఫస్ట్ హాఫ్లో వెల్యువేషన్ మోహన్ బాబు గారికి ఎక్కువ ఉందండి, సెకండ్ హాఫ్లో ప్రభాస్కి. సినిమా అయితే న్యాచురల్గా సూపర్గా ఉంది. శివుడి గురించి కదా మూవీ, అలాగే ఉంటుంది. ఇంకా మన తెలుగు ఆడియన్స్ గురించి తెలుసు కదా, ఇంకా ట్రోలింగ్ అంటే ముందుగానే ఉంటారు. ప్యాన్ ఇండియా లెవెల్లో అయితే మూవీ రాణిస్తుంది అన్న, 500 కోట్లది పక్క. విష్ణు గారి టర్నింగ్ పాయింట్. ఇంకా 10 సంవత్సరాల దాకా ఆయన మూవీ దిగపోయినా ఏం కాదు, ఎందుకంటే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక సినిమా తీయాలంటే 5 కోట్లు వస్తాయి, దీంతో 500 కోట్లు కొట్టాడు కదా, 100 సినిమాలతో సమానం. ఇంకా 10 సంవత్సరాలు దిగపోయినా ఏం కాదు. ప్రభాస్ యాక్టింగ్ మనం చెప్పనక్కర్లేదు, ఇంకా ప్రభాస్ని చూస్తే ఇంకా అరుపులే ఉన్నాయి అందులో. 500 కోట్ల దాకా వస్తాయి. మంచి ఫ్యామిలీకి ఆల్రెడీ మొన్న భైరవతో వచ్చాయి మంచి రోజులు. ఇంకేంటి అనిపించింది, మంచు మనోజ్ కూడా రోల్ చేస్తే బాగుండును. కాకపోతే మరి వాళ్ళ ఫ్యామిలీ విషయం మనకు తెలియదు కదా. ఆ బుడ్డోడి యాక్టింగ్ బాగుంది, మంచు విష్ణు యాక్టింగ్ బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ కింగ్ ఎవరంటే మోహన్ బాబు వారసుడిగా ఆయన బుడ్డోడే వస్తాడు. మ్యూజిక్ అయితే ఆయన ఒక క్రిస్టియన్ అయ్యండి, తెలుగు మ్యూజిక్ కొట్టాడు కదా. శివ శంకరన్ సోలల్ అలాగే ఉంది. ఇంకా లేదు ప్రభాస్ ఫ్యాన్ నేను. ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అన్న మూవీ. రొమాన్స్ ఏం లేదు, మరీ అది లేకపోతే లాగ్ ఉంటుంది మూవీ.
అన్న నువ్వు చూసావన్న మూవీ? అసలు అయితే ప్రభాస్ కోసమే అందరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మంచు విష్ణు యాక్టింగ్ అయితే అదృష్టిందన్న ఈ మూవీలో. మోహన్ బాబు గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అన్న అందరికి. కాకపోతే నైస్ అనిపించింది సినిమా యావరేజ్. ఎందుకని? ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ ఉంది. విష్ణు గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఆయన పర్ఫార్మెన్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్కే అదర్ కొట్టేశారు. ఆ హాఫ్ అన్ అవర్ కోసం అయితే చూడొచ్చు, బట్ ఫస్ట్ 2 hours అయితే అన్నెసరీగా అనిపించింది. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సెకండ్ హాఫే బాగుంది మూవీ అంతట్లో. అంటే అప్పుడు కన్నప్పకి భక్త కన్నప్పకి ఇప్పుడు సినిమాకి డిఫరెన్స్ నేను చూడలేదు, నాకు స్టోరీ కూడా తెలియదు, ఈరోజే చూసా ఫస్ట్ టైం. స్టోరీ అయితే బాగుండే. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు, బట్ ఒకసారి చూడొచ్చు, పర్లేదు. చాలా మంది మంచి ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చాయి అంటున్నారు, సినిమా బాగుంది అంటున్నారు, మీరేమో యావరేజ్ అంటున్నారు. ఎవరన్నారు సినిమా బాగుందని? అంటే థియేటర్లో చెత్త సినిమా సగం మంది వెళ్ళిపోయారు మధ్యలోనే. సినిమాలో మీకు ఏం నచ్చలేదు? ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. మరి అంతమంది స్టార్ కాస్టింగ్ పెట్టారు కదా, అందరిది 5 minutes ఉంటుంది. ఓన్లీ అక్షయ్ కుమార్ గారిది ఒక త్రూ అవుట్ మూవీ ఉంటారు, ప్రభాస్ గారిది హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అంతే. కామెడీ కూడా ఏమీ లేదు. ప్రభాస్ గారి పెళ్ళి ట్రోల్ ఒక్కటే బాగుంటుంది కామెడీ అంటే. విష్ణు గారు బాగా చేశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ గూస్ బంప్స్, అంటే బీజం బాగా చేశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే స్టోరీ ఉంది. సినిమా 3 hours సినిమా. 3 hours ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి కూర్చొని చూసేంత ఉందా? వర్తబుల్ ఆ సినిమా? కష్టం. సో ఓవరాల్గా మీరు సినిమాకి ఎంత ఇస్తారు? నేను 2.5 out of 5 ఇస్తా. డివోషనల్ అన్నప్పుడు మీరు డివోషనల్గా తీయాలి. అది మీరు 2 hours నాన్ సెన్స్ పెట్టి లాస్ట్ 1 hour డివోషన్ పెడతా అంటే మనం కూడా ఒప్పుకోలేము. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా సెట్ కాలేదు. సీజే కూడా బాగాలేదు. సీజే కూడా ఏదో బ్లాండ్గా ఉంది, ఏదో ఎక్కడెక్కడో చెట్లు కలిపేసి అలా ఉంది. బాగానే ఉంది, కాకపోతే ప్రభాస్ కాదు కదా హీరో. మంచు విష్ణు అయిపోయేసరికి మొత్తం తన్నేసింది. ఈ మంచు విష్ణు మరీ విక్రమార్కుడిలాగా ప్రతి సినిమా తీస్తున్నాడు, కష్టం అవుతుంది చూడటానికి. 3 గంటలు మరీ అసలు చివరిలో విసుకొచ్చేసింది. శివయ్య నాకు విముక్తి ఇవ్వయ్యా అని చెప్పంటే నాకు ఈ సినిమా నుంచి విముక్తి ఇవ్వ అని చెప్పి అన్నట్టు అనిపించింది. డ్యాన్స్ ఏముంది, మన యాక్టింగ్ హారబుల్ అండి. మన డ్యాన్స్ మరీ ఘోరంగా అనిపించాడు కూడా మన. కానీ ప్రభాస్ ఎంట్రీ మాత్రం బాగుంది. మామ ఎలా అనిపించింది కన్నప్ప? నాకు నిజంగా సినిమా చాలా నచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది, అక్కడక్కడ ల్యాగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన రొమాంటిక్ సాంగ్ అక్కర్లేదు, అది కొంచెం సినిమాని డిస్ట్రాక్ట్ చేస్తుంది, పక్కదారికి వెళ్తుంది. అది పక్కన పెట్టి ఆ లవ్ ట్రాక్ కానీ మిగతా సినిమా అంతా కానీ బాగుంది. బట్ ఎలివేషనల్ సీన్స్ అంత ఎలివేషన్, ప్రతి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఎలివేషన్ వస్తుంది, అది కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక చరిత్రకి ఎలివేషన్స్ అక్కర్లా, వాళ్ళు వస్తుంటేనే ఉంటుంది. బట్ ప్రభాస్ గారు ఎంట్రీ మటుకు ఎలివేషన్ లేదు, ఆయన కనబడితేనే ఒక ఆరా ఉంటుంది. కాబట్టి ఆయనది మటుకు అలా ఆయన ఉన్న 10 నిమిషాలు ఒక హై సీక్వెన్స్ లేదు, యాక్షన్ సీక్వెన్స్ లేదు. ఆ కర్ర పట్టుకుని ఆయన నడుస్తూ స్క్రీన్ మీద కనబడినప్పుడే అది వెళ్ళిపోయింది. బట్ అన్న ఇలాంటి ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు అక్కడ క్యారెక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడకుండా విఎఫ్ఎక్స్ బాగాలేదు, గడ్డి పరకలేదు, ఇక్కడ మొక్క మొలవలేదంటే ఎలా కుదిరిద్ది? ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వండి. మంచి సినిమా జనాలు వచ్చి చూస్తారు కదా, వాళ్ళు ట్రోల్ చేయాలనుకున్నారు, వాళ్ళకి డబ్బు, వాళ్ళకి ఏదో వస్తుంది, వాళ్ళకి ఆనందం వస్తుంది, దానివల్ల వాళ్ళకి ఒక పేమెంట్ జనరేట్ అవుతుంది అనుకుంటే చేసుకునివ్వండి, దాన్ని ఎవరు ఆపక్కర్లా. చెప్పినట్టుగా విష్ణు గారి క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ సీరియస్గా చెప్తున్నా, లాస్ట్ 20 minutes నేను ఒక కొత్త విష్ణు గారిని అయితే చూసా. ఆ కన్ను ఇచ్చే విధానం కానీ, ఆ కళ్ళు తీసి ఇచ్చేటప్పుడు ఆ 3వ కన్ను, నాకు నిజంగా ఆ డైలాగ్ అయితే నేను మర్చిపోలేకపోతున్నా. 2 కళ్ళల్లోంచి ఒకే శివయ్య, 3వ కంటి నుంచి రాణిస్తే నాకు 3వ కన్ను ఇవ్వడానికి లేదు అని చెప్పిన ఆయన పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా చాలా బాగుందన్న. హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. విష్ణు గారు ఏమవుదు, అది ఎందుకు అనేది తెలుస్తుంది కదా ఆయన పెర్ఫార్మెన్స్. నేనేదో డైలాగ్ చెప్పా, బట్ ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది కదా అక్కడ. ఆయన పెర్ఫార్మెన్స్ కోసం చూడండి, నా డైలాగ్ ఏముందో తొక్కెక్కడ. ఖచ్చితంగా వచ్చినట్టే, ఖచ్చితంగా. అంటే ఇది మంచి ఫ్యామిలీ సినిమానా ఇది అని నేను చెప్పను. బట్ లాస్ట్ 10 minutes 15-20 minutesలో మోహన్ బాబు గారు అండ్ విష్ణు గారు పోటాపోటీగా నటించడం చాలా బాగుంది. తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యన ఆ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్తా.
అండ్ విష్ణు గారు నిజంగా నేను అయితే కొత్త విష్ణు గారినే చూస్తున్నా. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయనది కొంతవరకు తక్కువ క్యారెక్టరే, చిన్న నిడివే, బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పెర్ఫార్మెన్స్ ఉంది. మామూలుగా చేయలేదు ఆయన పెర్ఫార్మెన్స్. ఉన్న కాసేపు అయినా కూడా. అండ్ శివుడిగా నిజంగా స్టార్ట్ అయినప్పుడు శివుడిగా అక్షయ్ కుమార్ ఎలా చేస్తారు అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండింది. అండ్ స్టార్టింగ్ ఆ నవ్వుతూ డైలాగ్ చెప్తుంటే, బట్ క్లైమాక్స్కి వచ్చే కొద్దీ నిజంగా శివుడు ఉంటే ఇలాగే ఉంటాడా అనే ఒక, అంటే మనకి శివుడు అంటే చిరంజీవి గారే ఒక మాట మనకు మార్క్ ఉండిపోయింది. బట్ ప్రజెంట్ జనరేషన్ శివుడు అంటే అక్షయ్ కుమార్ గారిని కూడా తీసుకోవచ్చు అని ఎలా పెర్ఫామ్ చేశారు. కాజల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అక్కడ వరకు ఆవిడ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు. మిగతా పెర్ఫార్మెన్సెస్ అన్నీ కానీ శరత్ కుమార్ కానీ మోహన్ లాల్ గారు కానీ ప్రభాస్ గారు కానీ వాళ్ళకి ఎంతవరకు ఇచ్చారో 100% ప్రతి ఒక్కళ్ళు జస్టిఫై చేశారు. బట్ చివరిదాకా తీసుకెళ్లాల్సింది విష్ణు గారు. ఆయన పెర్ఫార్మెన్స్ ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ వెళ్తూ ఉంటే ఆయన క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. దట్ వాజ్ క్రియేటెడ్ ఇంపాక్ట్ ఆన్ అస్. సో మీరు అన్నట్టు ఎవరన్నా బ్రహ్మానందం గారి కామెడీ కూడా బాగుంది. కామెడీ లాగా అంటే ఉన్నారు అంతే. కామెడీ అంత నవ్వించే కామెడీ అయితే ఏమీ అనిపించలేదు. బట్ సీరియస్ నోట్ ఆఫ్ సినిమా చాలా బాగుంది. కామెడీ ట్రాక్ నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. బ్రహ్మానందం గారిది ఉన్నారు. బ్రహ్మానందం గారు చూస్తే మనం నవ్వుతాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ మీమ్స్ గుర్తొచ్చి ఆటోమేటిక్ నవ్వుతాం, కానీ అంత ఇంపాక్ట్గా అయితే ఏమనిపించలేదు. ఎక్కువగా రొమాంటిక్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది నిజంగా. క్లైమాక్స్లో ఈయన పాడే మోహన్ బాబు గారు పాడే పాట కానీ, అలాగే మనకి లింగాష్టకం వస్తూ ఉంటుంది విష్ణు గారు తీసేటప్పుడు, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు ఇంకోండి ఇప్పటికీ ఆ గూస్ బంప్స్ ట్రావెల్ అవుతుంది. సో సినిమా ఓవరాల్గా మీరు ఏమన్నా నెగిటివిటీ చేసుకోండి, ఏదన్నా చేసుకోవచ్చు. చూడని ప్రేక్షకులకి ఏం చెప్తావు చూడడానికి? ఒక చరిత్ర అన్న ఇది. మనం ఏదో ఒక మనిషి కోసమో లేదా ఒక వ్యక్తి కోసమో లేదా ఒక ఫ్యామిలీ మీద ఇది కాదు. ఒక చరిత్ర చెప్పారు. నిజంగా తిన్నడు అనే వ్యక్తి తన జీవితంలో దేవుణ్ణి నమ్మనివాడు శివుణ్ణి నమ్మడానికి ఎలా వచ్చాడు, అసలు తిన్నడికి అర్జునుడికి సంబంధం ఏంటి, ఏం జరిగింది అనే విశ్లేషణ వాళ్ళు తీసుకున్న విధానం, కథ రాసుకున్న విధానం అయితే చాలా బాగుంది. మధ్యలో కొంత ల్యాగ్ ఉంది, ఆ సాంగ్స్ డిస్ట్రాక్ట్ చేస్తే అది పక్కన పెట్టేస్తే ఓవరాల్గా సినిమా అయితే సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం, క్లైమాక్స్ మటుకు పీక్స్. సో అది పెట్టుకుని చూడండి తప్ప సినిమా ఎలా వచ్చింది లేకపోతే వీళ్ళు ఎలా చూస్తారు, నెగిటివిటీ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఇవన్నీ అక్కర్లా. థ్యాంక్ యూ. చూడొచ్చండి, బాగుంది. మనం భక్త కన్నప్ప స్టోరీని చూడొచ్చు. మనకు తెలియదు కదా, చాలా మందికి ఈ జనరేషన్కి అసలు భక్త కన్నప్ప గురించి తెలియదు, శ్రీకాళహస్తి గురించి తెలియదు. కాబట్టి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మనకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడొచ్చండి. సాంగ్స్ సూపర్ అండి, సాంగ్ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, బాగుందండి. ప్రభాస్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ల్యాగ్ ఉంది కొద్దిగా, పర్లేదు. ఓకే అండి, క్లైమాక్స్లో చాలా బాగా చేశారు మంచు విష్ణు గారు. ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళకు తగ్గట్టుగా చేశారండి. ఏ క్యారెక్టర్ని మనం డౌన్ చేయలేము, చాలా బాగా చేశారు ప్రతి క్యారెక్టర్ కూడా. మోహన్ లాల్ కూడా ఉన్నది చాలా తక్కువ టైం పీరియడ్ అయినా కానీ చాలా బాగా ఇచ్చారు. వెళ్ళొచ్చు అండి, ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు మూవీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ కన్నప్ప మూవీ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నప్ప మూవీ గురించి మాట్లాడాలి. మనం ఇంతకు ముందర చూసిన భక్త కన్నప్పకి ఈ కన్నప్పకి సంబంధం లేదు, టోటల్ డిఫరెంట్. కానీ ఈ కన్నప్ప నిజంగా విజువల్స్ కానీ అండ్ టేకింగ్ కానీ లేకపోతే ఆ లొకేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే మంచు ఫ్యామిలీ గారికి మంచి రోజులు వచ్చేసాయని చెప్పాలి. ఎందుకంటే మొన్న భైరవంతో హిట్ కొట్టారు, ఇప్పుడు కన్నప్పతో కూడా హిట్ కొట్టారని చెప్పాలి. నిజంగా మంచు విష్ణు యాక్టింగ్ ఫస్ట్ సినిమాలకి ఇప్పుడు సినిమాలకి పోలిస్తే చాలా అంటే చాలా డెవలప్ అయింది. అండ్ దట్టు ఇంకా చూసుకుంటే మోహన్ బాబు గారు తర్వాత ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ లిటిల్ బిట్ అనిపించిన సెకండ్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఎవరి ఎంట్రీతోనే హిట్ అవుతుంది అనేది మీకు అందరికీ తెలుసు. ఎవరి ఎంట్రీ వల్ల ఆ సినిమా అంత హైప్ వెళ్తుంది అనేది అందరికీ తెలుసు. సో ప్రభాస్ అన్న ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. అండ్ మెయిన్గా చూసుకుంటే అక్షయ్ కుమార్ గారు అండ్ కాజల్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ లైక్ శివుడు పార్వతి కింద వేశారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మోహన్ లాల్ గారు యాక్టింగ్ అవ్వచ్చు, లైక్ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ అది కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఇందులో చూసుకుంటే కొన్ని సాంగ్స్ అక్కడక్కడ కొంచెం డౌన్ అనిపించిన, లాస్ట్లో వచ్చిన శివ
శివ శివ శంకర సాంగ్ ఉంటుంది, గూస్ బంప్స్. అసలు అక్కడి నుంచి ఎప్పుడైతే మనకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి సినిమా ఇంకొక లెవెల్ వెళ్ళిపోయిందని చెప్పాలి. ఎందుకంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి మనకి వింటున్నంతసేపు. లైక్ ఆ శంకర మ్యూజిక్ కానీ అది కానీ చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్. అండ్ ముఖేష్ గారు మీ డైరెక్షన్ నిజంగా టు బి ఫ్రాంక్ చాలా బాగుంది. అండ్ అలాగే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తను ఒక క్రిస్టియన్ అయి ఉండి కూడా అండ్ హీ డిడ్ వెరీ వెరీ వెల్. ఎక్కడ డౌన్ చేయకుండా చాలా బాగా అయితే బీజిఎం అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్, మరి ముఖ్యంగా చెప్తున్నా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే డెఫినెట్లీ చూడండి. అండ్ మీలో చాలామంది లైక్ శివుడు భక్తులు ఉంటారు. శివుడు భక్తులు ఎవరైతే ఉంటారో శివుడు భక్తులు వాళ్ళు వచ్చి చూడండి. నిజంగా చెప్తే నమ్మరు, నేను చూస్తున్నంతసేపు లాస్ట్ ఒక 40 minutes చెప్పారు నేను డైరెక్టర్ గారు 40 minutes నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. ఆ 40 minutes నా కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయనే చెప్పాలి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వచ్చు, శివుడి భక్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే వచ్చి కూర్చుని మంచిగా ఎంజాయ్ చేసే సినిమా. అండ్ అప్పుడు కన్నప్ప సినిమాకి ఇప్పుడు కన్నప్ప సినిమా చాలా డిఫరెన్స్ ఉంది. సో డెఫినెట్లీ ఇదొక మీరు ట్రోలింగ్ చేద్దామనో లేకపోతే పాయింట్స్ వెతుకుదామనే సినిమా కాకుండా ఖచ్చితంగా ఒక సినిమాని సినిమాగా చూస్తే కనుక డెఫినెట్లీ ఈ సినిమా నచ్చుతుంది. అండ్ ఎంత కష్టపడి తీశారు, వాళ్ళ కష్టానికి కూడా మనకు ఒక ఫలితం ఇవ్వాలి కాబట్టి. సో ఓవరాల్గా ఈ సినిమా కన్నప్ప సినిమా అయితే చాలా బాగుంది. సో డెఫినెట్లీ ఈ వీక్ మంచి సినిమా అయితే రిలీజ్ అయిందని చెప్పాలి. సో మహామాక్స్ తరపున మేమిచ్చే రేటింగ్ అయితే 3 out of 5 అయితే ఇస్తాను. సో మీలో ఎంతమందికి నచ్చింది ఈ సినిమా అనేది కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో చూస్తూనే ఉండండి, మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.